నమస్కారం. శివపురాణంలోకి ఓసారి తొంగిచొద్దాం. ఇక్కడ ఓ అద్భుతమైన కథ ఉంది. కేవలం ఇద్దరే దేవుళ్ళు, వాళ్ల మధ్య అధికారం కోసం ఓ పెద్ద యుద్ధం. చివరికి వాళ్ల అహంకారమే ఈ విశ్వసృష్టికి ఎలా కారణమైందో తెలుసుకుందాం. ఇది కేవలం ఓ పాత కథ కాదండోయ్. సృష్టి, సంఘర్షణ, అసలు సత్యమంటే ఏంటి లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓ తాత్విక పాఠం అన్నమాట. సరే, ముందుగా ఓ ప్రశ్న. అసలు ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఇదంతా ఎలా మొదలైంది? ప్రతి సంస్కృతిలోనూ ఈ ప్రశ్న ఉంటుంది కదా. కాలం అనేదే లేనప్పుడు, అంతా శూన్యంగా ఉన్నప్పుడు, ఆ శూన్యం నుంచి మొదటి జీవం, మొదటి చైతన్యం ఎలా పుట్టింది? ఆలోచిస్తేనే చాలా ఆసక్తిగా ఉంది కదో. పురాణాల ప్రకారం చూస్తే సృష్టికి ముందు కాలమనేదే లేదు. అంతా ఒక రూపం లేని, అంతులేని మహాసముద్రంలా ఉండేది. అంటే అంతా శూన్యం. కాని ఆ శూన్యంలోనే అన్నీ పుట్టే అవకాశం దాగి ఉందన్నమాట. ఎటువంటి కదలికలేని ప్రశాంతత. అలాంటి ఆ అనంతమైన శూన్యం నుంచి మొట్టమొదటి చైతన్యం పుట్టింది. అయితే దాంతోపాటే ఓ సమస్య కూడా మొదలయింది. అసలు ఈ కథ మొత్తానికి మూలకారణమైన మొదటి గొడవ కూడా అప్పుడే మొదలయింది. సరే, ఇక మొదటి ఘట్టంలోకి వెళ్దాం. విశ్వం ఎలా పుట్టింది? ఆ ఆదిమ సముద్రంలో ఆ మొదటి ఇద్దరు దేవతలు ఎలా పుట్టారు? వాళ్ల అహంకారాలు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతా ప్రశాంతంగా ఉన్న ఆ ఆదిమ జలాలపై విష్ణువు మేల్కొన్నాడు. అప్పుడు ఆయన నాభినుంచి ఓ అద్భుతమైన కమలం పుట్టింది. ఆ కమలం నుంచే బ్రహ్మదేవుడు జన్మించాడు. కాని పాపం ఆయనకి అంత గందరగోళం. నేనెవర్ని, ఎక్కడనుంచి వచ్చాను, ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యాడు. తన పుట్టుక రహస్యం తెలుసుకోవాలని ఏకంగా 100 సంవత్సరాలు ఆ కమలం కాండం వెంబడి ప్రయాణించాడు. అయినా సమాధానం దొరకలేదు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అహంకారాల ఘర్షణ. విష్ణువు ఏమన్నాడంటే, నిన్ను సృష్టించింది నేనే, కాబట్టి నేనే గొప్ప అన్నారు. బ్రహ్మదేవుడు ఊరుకుంటాడా? అదెలా కుదురుతుంది? నేను అధీనపాత్రను అంగీకరించను అని తేల్చి చెప్పేశాడు. అంటే ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తిగా వేరు. ఇక్కడే గొడవకు బీజం పడింది. ఆ వాదనలు కేవలం మాటలతో ఆగలేదు. కాస్త ముదిరి అది ఒక భీకరమైన యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంతో అప్పుడప్పుడే పుడుతున్న విశ్వం మొత్తం కంపించిపోయింది. ఇక రెండవ ఘట్టం, అనంతమైన స్తంభం. వాళ్ళిద్దరి అహంకారంతో మొదలైన ఆ యుద్ధం విశ్వాన్నే నాశనం చేసేలా ఉంది. సరిగ్గా అప్పుడు వాళ్ళిద్దరినీ మించిన ఒక మహాశక్తి రంగంలోకి దిగింది. వాళ్ల యుద్ధమలా ఉద్ధృతంగా సాగుతుండగా హఠాత్తుగా వాళ్ల మధ్యలో కళ్ళు చిగేల్మనిపించే కాంతితో మంటలతో కూడిన ఓ అనంతమైన స్తంభం ప్రత్యక్షమైంది. దాని వెలుగుకు వాళ్ల కళ్ళు మూసుకుపోయాయి. చేతుల్లోని ఆయుధాలు శక్తిని కోల్పోయాయి. అంతే, ఆ భీకర యుద్ధం ఒక్కసారిగా ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. అయితే ఆ కనిపించింది కేవలం ఓ కాంతి స్తంభం కాదు. దాన్నే జ్యోతిర్లింగం అంటారు. అంటే రూపంలేని, మొదలు చివర లేని ఆ పరమాత్మ యొక్క భౌతిక రూపమన్నమాట. మన ఊహకు కూడా అందని ఆ అంతిమ సత్యానికిది ఒక ప్రతీక. వాళ్ల అహంకారం ఇంకా పోలేదు. సరే, ఈ స్తంభం మొదలు చివర ఎక్కడున్నాయో కనుక్కుందాం. ఎవరైతే కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని ఒక సవాలు విసురుకున్నారు. విష్ణువు ఒక పెద్ద వరాహం రూపంలో కిందికి వెళ్తే, బ్రహ్మ ఒక హంస రూపంలో పైకెగిరాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4000 సంవత్సరాలు వెతికారు. అయినా సరే దాని మొదలుగాని చివరగాని కనుక్కోలేకపోయారు. అప్పుడు అర్థమైంది వాళ్లకి, తమ శక్తి ఎంత గొప్పదైనా ఆ అనంతమైన సత్యం ముందు అదెంత అల్పమో అని. ఓటమి తర్వాత వాళ్ల అహంకారం పూర్తిగా అణిగిపోయింది. గర్వం పోయి వినయమొచ్చింది. తమకంటే గొప్ప శక్తి ఒకటుందని వాళ్లు గ్రహించారు. అప్పుడు, ఓ మహాశక్తి, ఈ అద్భుతమైన కాంతి వెనకున్న నువ్వెవరో మాకు తెలియజేయి అని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇక 3వ ఘట్టం, ముగ్గురు దేవుళ్ళు, ఒకే సత్యం. వాళ్ల ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఆ సమాధానం విశ్వం యొక్క స్వరూపాన్నే శాశ్వతంగా మార్చేసింది. వాళ్లు అలా ప్రార్థిస్తుండగా ఆ జ్యోతిర్లింగం నుంచి ఓం అనే ప్రణవనాదం వినిపించింది. ఆ దివ్యమైన శబ్దం నుంచి 5 ముఖాలతో, 10 చేతులతో, 3 కన్నులతో మహాదేవుడు, సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు వాళ్ల అజ్ఞానాన్ని తొలగిస్తూ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. మీరు శత్రువులు కాదు, ఒకరికొకరు ప్రత్యర్థులు అసలే కాదు. మీరంతా ఒకే పరమాత్మ యొక్క 3 వేర్వేరు రూపాలు. మీకు వేర్వేరు పనులు అప్పగించడం జరిగింది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు
ఈ సృష్టిని కాపాడే స్థితికారుడు. ఇక నేను ఈ సృష్టి చక్రాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించడానికి అన్నిటినీ లయం చేసేవాడిని, అంతేకాని మనలో మనం గొడవపడటానికి కాదు అని వివరించాడు. సరిగ్గా ఆ క్షణంలోనే త్రిమూర్తులు అనే భావన స్థిరపడింది. అదే మన విశ్వానికి పునాది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు కాపాడుతాడు, శివుడు లయం చేస్తాడు. ఈ ముగ్గురూ కలిసి ఒకరినొకరు పూర్తి చేసుకుంటూ ఈ విశ్వాన్ని నడిపిస్తారు. చూశారా, ఒక పెద్ద గొడవనుంచి ఎంత గొప్ప సామరస్యం పుట్టిందో? ఇక 4వ ఘట్టం మహాబ్రహ్మాండ నృత్యం. అంతా సర్దుకుంది అనుకునేలోపే ఈ కొత్తగా ఏర్పడిన దైవిక వ్యవస్థకు వెంటనే ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. విశ్వం యొక్క సమతుల్యతనే దెబ్బతీయగల ఒక శక్తి పుట్టుకొచ్చింది. ఆ సమస్య పేరే తారకాసురుడు. ఈ రాక్షసరాజు బ్రహ్మదేవుడి నుంచి ఓ వరం సంపాదించాడు. ఏంటంటే అతనికి శివుడి కుమారుడి చేతిలో తప్ప మరణముండదు. ఇది చాలా తెలివైన వరం. ఎందుకంటే ఆ సమయంలో శివుడు తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. ఆయనకు పెళ్ళి, పిల్లలు అనే ఆలోచనే లేదు. ఇంకేముంది, ఇక తనకు చావేలేదని విర్రవీగుతూ తారకాసురుడు విశ్వాన్ని పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఇక తారకాసురుణ్ణి ఓడించాలంటే దేవతల ముందున్నది ఒకటే మార్గం. అదొక అసాధ్యమైన పని. అదేంటంటే తపస్సులో ఉన్న శివుణ్ణి పెళ్లికి ఒప్పించడం. దానికోసం పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేసి శివుడి మనస్సు గెలుచుకుంది. వాళ్ల కలయిక కేవలం ఒక ప్రేమకథ కాదు, అది విశ్వాన్ని కాపాడడానికి జరిగిన ఒక దైవిక కార్యం. ఆ కలయిక ఫలితంగానే దేవతల ఆశాకిరణంగా యుద్ధదేవుడు కార్తికేయుడు జన్మించాడు. ఇక తన విధిని నెరవేర్చడానికి సమయం వచ్చింది. కార్తికేయుడు దేవతల సైన్యానికి నాయకత్వం వహించాడు. మంచికి చెడుకు మధ్య ఏకంగా 10 రోజులపాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే విశ్వం యొక్క భవిష్యత్తును నిర్ణయించింది. చివరికి అనుకున్నట్లే జరిగింది. కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించి ఆ భవిష్యవాణిని నిజం చేశాడు. చూడ్టానికిదొక రాక్షసుడి మీద గెలుపులా కనిపించినా నిజానికి ఇది శివుడు ఏర్పాటు చేసిన ఆ దైవిక వ్యవస్థ సాధించిన విజయం. సృష్టి, స్థితి, లయ ఈ 3 శక్తులు సమతుల్యంగా పనిచేస్తేనే విశ్వం సురక్షితంగా ఉంటుందని ఇది నిరూపించింది. అయితే ఈ కథ మొత్తం విన్నాక మనలో ఒక లోతైన ప్రశ్న మిగిలిపోతుంది. ఆ జ్యోతిర్లింగంలాగా దైవమనేది అంతిమంగా రూపం లేనిదైతే మరి మనం పూజించే ఇన్ని రూపాలున్న దేవుళ్ల ఉద్దేశ్యమేంటి? బహుశా రూపంలేని ఆ అనంతమైన సత్యాన్ని పరిమితమైన మన మానవ మేధస్సు అర్థం చేసుకోవడానికి, దాంతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ దైవిక రూపాలు ఒక మార్గం కావచ్చు. అంతులేని దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేసే ఒక దైవిక భాష లాంటిది అన్నమాట.